Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ప్రెజెంట్ ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ తో పాటు ఎలక్షన్ మేనియా కూడా గట్టిగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ సినిమాలపై పడింది. అందులోనూ ఆంధ్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కలిసి రావడంతో సినిమాల్ని మన వాళ్ళు పక్కన పెట్టారు. అలానే ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో రెస్పాన్స్ ఒకేలా కనిపిస్తుంది. అసలు ఒక సమ్మర్ ని ఎలా అయితే వేస్ట్ చేయాలో ఈ ఇయర్ సమ్మర్ ని చూస్తేనే తెలుస్తుంది. రిలీజ్ అయినవి కొద్ది సినిమాలు అయినా అవి కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన ప్రతినిధి 2 అండ్ కృష్ణమ్మ ఫిల్మ్స్ రెండు కూడా యావరేజ్ టాక్ ని తెచ్చుకోగా బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు కూడా మినిమం కలెక్షన్స్ ని తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సినిమాలకి పెట్టిన బడ్జెట్ కి జరిగిన బిజినెస్ కి వస్తున్న కలెక్షన్స్ కి అసలు సంబంధమే లేదు. సో లేట్ చేయకుండా కొత్త సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ తో పాటు కొన్ని మూవీ అప్డేట్స్ కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. గడిచిన వీకెండ్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అండ్ హాలీవుడ్ లో కూడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. హాలీవుడ్ నుంచి ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రిలీజ్ అవగా ప్రెజెంట్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఎలానో హాలిడేస్ కావడంతో కిడ్స్ అంతా ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేశారు. దాంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది ఈ ఫిల్మ్. బట్ ఇండియాలో ఎలక్షన్ ఎఫెక్ట్ తగలడంతో 5 డేస్ లాంగ్ వీకెండ్ కి గాను ఇండియాలో 11.5 కోట్ల నెట్ ని మాత్రమే కలెక్ట్ చేయగా అమెరికాలో $56.8 మిలియన్ తో దుమ్ము లేపింది. అలానే ఓవర్సీస్ లో $72.5 మిలియన్ ని కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు $129 మిలియన్ కి పైగా కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. రూపీస్ లో చూస్తే ఇది 1070 కోట్ల పైనే. మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇక బాలీవుడ్ లో సైలెంట్ గా రిలీజ్ అయిన ఒక ఫిల్మ్ ఇప్పుడు ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. తెలుగు గడ్డపైన పుట్టి బ్లైండ్ అయినా కూడా శిఖరాలకెక్కిన శ్రీకాంత్ బొల్లా రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ ఫిల్మ్ ప్రెజెంట్ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఫస్ట్ వీకెండ్ కి గాను 12 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది ఈ ఫిల్మ్. అయితే మనవాడి పైన తీసిన ఇలాంటి ఒక సినిమా మన వాళ్ళకే తెలియకపోవడం విచారం. ఇక ప్రతినిధి 2 విషయానికి వస్తే ఫస్ట్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో 40 లక్షలు, వరల్డ్ గా 45 లక్షల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే తెలుగు స్టేట్స్ లో 16 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ డ్రాప్ అవగా వరల్డ్ గా 19 లక్షల షేర్ తో మాత్రమే సరిపెట్టుకుంది. దాంతో ఫస్ట్ వీకెండ్ షేర్స్ ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 58 లక్షలు, వరల్డ్ గా 64 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. వరల్డ్ గ్రాస్ 1.4 కోట్ల రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా వర్త్ బిజినెస్ బట్టి చూస్తే 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 2.8 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో ఇది అసాధ్యంగానే కనిపిస్తుంది. అండ్ ఈ రోజు నుంచి డెడ్ డ్రాప్స్ ని చూసే ఛాన్స్ ఉండడంతో చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుని వచ్చిన కంబ్యాక్ అయితే ఇవ్వలేకపోయారు నారా రోహిత్. ఇక కృష్ణమ్మ విషయానికి వస్తే ఎంతమంది ప్రమోట్ చేసినా ఎన్టీఆర్ వంటి స్టార్ రిఫరెన్స్ లో పెట్టినా కంటెంట్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో జనాలు ఈ సినిమాని పెద్దగా తేకట్లేదు. ఫస్ట్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో 70 లక్షలు, వరల్డ్ గా 80 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే మరోసారి తెలుగు స్టేట్స్ లో గ్రోత్ చూపిస్తూ 35 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా వరల్డ్ గా 40 లక్షలు దాటితూ కాస్త బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. దాంతో 3 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1 కోటి మార్క్ దాటగా వరల్డ్ వైడ్ షేర్ 1.25 లక్షల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 2.5 కోట్లు దాటింది. ఈ సినిమా వర్త్ బిజినెస్ బట్టి 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 1.8 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ రోజు నుంచి కాస్త హోల్డ్ చేసినా చాలా వరకు రికవర్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ప్రెజెంట్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. చెప్పాలంటే తన పీక్ టైం అని కూడా చెప్పొచ్చు. అలానే రీసెంట్ గా కన్నప్ప షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు ప్రభాస్. ఈ మూవీ నుంచి మే 20న ఒలింపియా కెనెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈ మూవీ టీం. మరి ఈ టీజర్ ఎవరిపై ఉంటుందో, ప్రభాస్ ఎంతవరకు కనిపిస్తారనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఒక ఇంప్రెషన్ కలగాలంటే ఈ టీజర్ ఇంప్రెస్ చేయాల్సిందే. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మండే బాక్సాఫీస్ రిపోర్ట్. ఇన్ కేస్ కన్నప్ప టీజర్ లో ప్రభాస్ కనిపిస్తే రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.